హే గైస్, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు దాకా మోస్ట్ యూజ్డ్ ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా ఉందంటే అది మొబైల్. ఈ రోజుల్లో మొబైల్ ఎంత కామన్ అయిందంటే ఏమైనా పేమెంట్ చేయాలంటే మొబైల్, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే మొబైల్, ఎంటర్టైన్మెంట్ కావాలంటే మొబైల్. ఈ రీజనే గత కొన్ని సంవత్సరాల్లో ఇండియన్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో ఫుల్ బూమ్ కనిపిస్తుంది. 2022లో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రకారం ఇండియాలో 600 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ యూజర్ ఉన్నారు. అదే 2040లో దాదాపు 1.5 బిలియన్ పీపుల్ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారంట. ఇండియాలో మొబైల్ ఇండస్ట్రీకి ఇంత పెద్ద మార్కెట్ ఉన్న ఎందుకు ఇండియా దాన్ని యూజ్ చేసుకోలేకపోతుంది? ఇండియాలో రతన్ టాటా, అదానీ, అంబానీ గారు వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నా వీళ్ళు ఎందుకు స్మార్ట్ ఫోన్స్ ని ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు? చైనా ఎందుకు సక్సెస్ అవుతుంది? ఇండియాలో మ్యాన్ పవర్, రిసోర్సెస్ తక్కువ ఏం కాదు, అయినా ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఈ ఆర్టికల్ చూడండి. ఒకప్పుడు మైక్రోమాక్స్ లాంటి ఇండియన్ కంపెనీ శాంసంగ్ ని బీట్ చేసి ఇండియాస్ నెంబర్ 1 మొబైల్ వెండర్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కనుమరుగు అయిపోయింది. ఇప్పుడు కానీ మీరు యూజ్ చేసే స్మార్ట్ ఫోన్స్ ఈ లిస్ట్ లోవే. మీరు ఏ ఫోన్స్ వాడుతున్నారో కమెంట్ చేయండి. ఎందుకు జియో, మైక్రోమాక్స్ ఇలాంటి ఇండియన్ ఫోన్స్ వాడరు? ఈ ఆర్టికల్లో ఇండియన్ బ్రాండ్ ఒక్కటి కానీ ఉండదు. ఎందుకు? వీటకన్నీ ఆన్సర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను లైక్ కొట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్ పడిపోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఏ టెక్నికల్ ఫీల్డ్ లో అయినా కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్ లేకుంటే అది అవుట్డేటెడ్ అవుతుంది అనమాట. అండ్ దాన్ని కొనడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపరు. ఇప్పుడు మీరే ఉన్నారు, మైక్రోమాక్స్ వర్సెస్ శాంసంగ్ చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేసుకుంటారు? ఆబ్వియస్ గా శాంసంగే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ గానీ క్వాలిటీ గానీ బాగుంటాయి. ఎందుకంటే శాంసంగ్ కంటిన్యూస్ గా ఇన్నోవేషన్ చేస్తూ ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ స్టాట్స్ చూడండి. ఒక్క ఇయర్ లో శాంసంగ్ $21.26 బిలియన్ ఖర్చు పెడుతుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో. అదే మన ఇండియన్ బ్రాండ్స్ విషయానికి వస్తే ఫస్ట్ లో బాగానే పర్ఫార్మ్ చేసాయి, అంటే వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ ఇచ్చాయి. ఈ లిస్ట్ లో ఉన్న మొబైల్స్ తో పోల్చుకుంటే వాళ్ళలాగా ఇండియన్ బ్రాండ్స్ ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఇన్వెస్ట్ చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ iPhone 5s ఉంది అండ్ iPhone 15 ఉంది. మీరు ఏది చూస్ చేసుకుంటారు? iPhone 15 కదా. ఎందుకంటే iPhone 5s అవుట్డేటెడ్ అండ్ అదే iPhone 15 లో ఎన్నో ఇన్నోవేషన్స్ చేసి డెవలప్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇండియన్ బ్రాండ్స్ ఇన్నోవేషన్ లేకుండా, కొత్త టెక్నాలజీ లేకుంటే ఎవరు కొనరు. అదే ఇండియన్ బ్రాండ్స్ చేసిన తప్పు. ఇండియా బ్రాండ్స్ ఫెయిల్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇన్స్టెంట్ గా వచ్చే ప్రాఫిట్ మీద ఫోకస్ చేసినంత కంపెనీ లాంగ్ టర్మ్ లో సస్టైన్ చేసుకోవాలి అనే గోల్ లేదు ఇండియన్ బ్రాండ్స్ కి. ఇండియన్ బ్రాండ్స్ ప్రాఫిట్ మార్జిన్ 20-30% అయితే చైనా ప్రాఫిట్ మార్జిన్ 5%. ఇక్కడ మీరే అర్థం చేసుకోండి ఇండియా ఏ రేంజ్ లో ప్రాఫిట్ మార్జిన్ పెట్టి అమ్ముతుందో మొబైల్స్. అందుకే చైనీస్ బ్రాండ్స్ ఇండియన్ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకుంటుంది. ముందే స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువ, అందులో ఇండియన్ బ్రాండ్ ఎక్కువ మార్జిన్ పెట్టి సేల్ చేస్తే ఎవరు కొనరు. దీన్ని చైనీస్ బ్రాండ్స్ అబ్జర్వ్ చేసి ఇండియాలో లో మార్జిన్ పెట్టి సక్సెస్ అయ్యాయి. ఇంకా ఫీచర్స్ అయితే చైనీస్ బ్రాండ్ లో చెప్పక్కర్లేదు, అదిరిపోయే తక్కువ ప్రైస్ లో. ఇండియన్ బ్రాండ్స్ ఫెయిల్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే రీబ్రాండింగ్. ఫస్ట్ లో మైక్రోమాక్స్ లాంటి పెద్ద కంపెనీ ఏం చేసేదంటే సైలెంట్ గా చైనీస్ బ్రాండ్స్ ఫోన్స్ ని మేడ్ ఇన్ ఇండియా అని ట్యాగ్ వేసి సేల్ చేసేది. ఇండియన్ బ్రాండ్స్ ఇలా ఎందుకు చేశాయంటే ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు లేవు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బిల్డ్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేబర్, టెక్నాలజీ ఇవన్నీ చాలా అవసరం. కానీ ఇండియన్ బ్రాండ్స్ దగ్గర చాలా లిమిటెడ్ ఫైనాన్షియల్ రిసోర్స్ ఉండేవి. యాపిల్, శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీస్ వాళ్ళలాగా ఇన్వెస్ట్ చేయలేకపోయింది. అందుకే రీబ్రాండింగే బెస్ట్ అనుకుంది. ఫస్ట్ లో బానే ఉండేది కానీ ఫెయిల్ అయ్యాయి. ఇండియన్ బ్రాండ్స్ ఫెయిల్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే బ్యాడ్ కస్టమర్ సర్వీస్. ఇక్కడ ఇండియా ఏం చేసేదంటే చైనా నుండి బల్క్ లో స్మార్ట్ ఫోన్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ సేల్ చేసేది. అయితే సర్వీస్ పేరుతో ప్రజల చెవులో పూలు పెట్టేది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరిదైనా మొబైల్ రిపేర్ కి వస్తే ఇంకా రిపేర్ చేయడానికి నెలల కొద్ది టైం తీసుకునేవాళ్ళు. ఒక వ్యక్తి కానీ ఇలానే జరిగింది. ఆయన మొబైల్ సర్వీస్ కోసం ఇస్తే 6 నెలల టైం తీసుకున్నారు. 6 నెలల టైం తర్వాత కూడా ఇవ్వకపోవడం వల్ల ఆయన కంపెనీ పైన కేసు
ఫైల్ చేశాడు. ఆ కంపెనీ మైక్రోమాక్స్ 10,000 రూపీస్ కాంపన్సేషన్ గా కన్జ్యూమర్ కి ఇచ్చారు. అందుకే ప్రజలకి ఇండియన్ బ్రాండ్స్ పైన నమ్మకం లేదు కాబట్టి వేరే బ్రాండ్స్ కి షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ బెటర్ కస్టమర్ సపోర్ట్, బెటర్ సర్వీస్, టైమ్లీ సాఫ్ట్వేర్ అప్డేట్స్, బెటర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఓవరాల్ గా కస్టమర్ కి గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటారు. ఇండియన్ బ్రాండ్స్ సర్వీస్ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారంటే ఫస్ట్ వాళ్ళు మొబైల్ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర మేజర్ కాంపోనెంట్స్ ఉండేవి కావు రిపేర్ చేయడానికి. మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలంటే వాళ్ళకి ఇంకా పెద్ద లాసే. అంతేకాదు కస్టమర్ కి సరిగా రెస్పాన్స్ ఇవ్వకపోవడం, వారంటీ నుండి రిపేర్ చేయాల్సి వస్తుందని కస్టమర్స్ ని మోసం చేసేవాళ్ళు. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏ రేంజ్ లో వస్తున్నాయో మీకే తెలుసు. ఒక్కసారి మొబైల్స్ కొంటే 3-5 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. కానీ ఇండియన్ బ్రాండ్స్ లో సరిగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవ్వదు. అందుకే ఇండియన్ బ్రాండ్స్ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మళ్ళా ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఇప్పుడు చెప్పిన రీజన్స్ లోనే మిస్టేక్స్ ని సరిదిద్దుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ లో ఇన్వెస్ట్ చేయడం, రీబ్రాండింగ్ ఆపేయడం, ఇంకా హై మార్జిన్ పెట్టి అమ్మేదానికన్నా లో మార్జిన్ పెట్టి అమ్మడం, మంచి కస్టమర్ సర్వీస్ అందించడం, ఇవన్నీ చేస్తే సక్సెస్ అవ్వగలుగుతుంది మన ఇండియన్ బ్రాండ్స్. లావా ఇప్పుడే గట్టిగా ట్రై చేస్తుంది. అగ్ని 2 ఈ మధ్య కాలంలో ఈ ఫోన్ కి వచ్చినంత క్రేజ్ ఏ ఫోన్ కి రాలేదు. మన ఇండియన్ బ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా దేని వల్ల ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ ఫెయిల్ అయ్యాయి, ఏమన్నా రీజన్స్ ఉంటే, మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కమెంట్ చేయండి. నేను కానీ తెలుసుకుంటాను, వీడియో చూసే వాళ్ళు కానీ తెలుసుకుంటారు. సో గైస్ ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.